చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే దేవిప్రసాద్ గారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తే ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వస్తున్న వార్త మనం చూస్తూ ఉన్నాం. సిగ్గు సిగ్గు సీఎం అంటూ నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే మనం చూసాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరోసారి ఈ జల దోపిడీకి వ్యతిరేకంగా సమరనాదం మోగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉలిక్కిపడిందో మనం చూసాం. ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిన్నటి వ్యాఖ్యలే? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. రాజుగారు, మొన్న కేసీఆర్ గారు 21వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నేపథ్యంలో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కాంగ్రెస్ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో జరిగినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్, అట్లాగే తరతరాలుగా పోరాడి జల హక్కుల్ని నిర్లజ్జగా తాకట్టు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలనేటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసి ఎందుకంటే రేవంత్ రెడ్డిది పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు జిల్లాకి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపనేటువంటి ముఖ్యమంత్రిని డెఫినెట్గా నిలదీయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కేసీఆర్ గారు దాదాపు 5 గంటలు పాటు తెలంగాణ భవన్లో ఉన్న ఎక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి పేరు తీసుకోలేదు. రాజు గారు, మీరు అందరు కూడా చూసుంటారు. శ్రీశైల్ రెడ్డి గారు కూడా సమావేశంలో ఉన్నారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయలేదు. విధానాలకు సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఎట్లా మాయమైపోతున్నాయి అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక సాహసోపేతమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలకు వారు దిశ నిర్దేశించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంత ప్రతికూలతల మధ్య కూడా ఒక అద్భుత విజయం సాధించినటువంటి కార్యకర్తల్ని వారు అభినందించినటువంటి పని చేశారు. ఇవి రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. రేవంత్ రెడ్డి అంటే గత 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ కూడా మనం ఇటువంటి భాష మాట్లాడలేదు. ఎన్నడూ కూడా ప్రతిపక్షాలని మనం పూర్తిగా అణచాలనో లేకుంటే వ్యక్తిగతమైనటువంటి దాడులో చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా మనకు అనేక విషయాలు నేర్పుతున్నదని కేసీఆర్ గారు మాట వరుసకన్నారు. పేగులు మెడలో వేసుకుంటారని, తోలు తీస్తామని, ఇట్లా రకరకాలుగా భాషలు చెప్పి అసలు మాకు లేనటువంటి ఆలోచనలు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కలగజేస్తున్నది. మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉంది, మా నాయకుల మీద కేసు పెడతా ఉంది, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది, అనేక సమస్యల మీద ప్రజల్ని వేధించుక తింటా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కార్యకర్తలకు, నాయకులకు చెప్పే ప్రయత్నం చేసేది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది రాజుగారు అంటే, ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో ఇంత సాహసోపేతమైనటువంటి ప్రయత్నం చేసి గులాబీ జెండాకు విజయం అందించినటువంటి అక్కస్సును ఇవాళ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసి ప్రజలు ఒక చెంపదెబ్బ కొట్టడం వల్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నటువంటి మాట వాస్తవం. అట్లాగే పాలమూరు దోపిడిని చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ డిపిఆర్ వాపసు పంపి 90 టీఎంసీలు టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించుకొని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 90% పని అయినటువంటి నేపథ్యంలో ఇవాళ డిపిఆర్ వాపసు వస్తే నోరు మెదపనటువంటి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలి అనేటువంటి విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకొని మండలాల వారీగా ఒక జల ఉద్యమాన్ని మళ్ళీ మనం చేపట్టాలనేటువంటి విషయాన్ని, అది అక్కస్. ఇక్కడ ఈ అక్కస్ అంతా ఎక్కడిది? 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీని చెంపదెబ్బ కొట్టినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు కొట్టినటువంటి చెంపదెబ్బ వల్ల వచ్చినటువంటి అక్కస్. పాలమూరులో ఇవాళ మీరు స్వయంగా మరణశాసనం రాస్తున్నటువంటి జల హక్కుల్ని ప్రజల ముందు తేల్చి చెప్పి బోన్లో నిలబెట్టినందుకు అక్కస్. ఇవాళ ఏ మాటలు మాట్లాడుతున్నాడు? అసలు అధికారంలోకి రానివాడట. అధికారంలోకి రానివ్వకపోవడానికి వీడేవాడు. నిజంగానే ఇవాళ ఒక్కొక్కసారి ముఖ్యమంత్రిని మనం ఇట్లా మాట్లాడొద్దు, కానీ అసలు అధికారంలోకి ఒక పార్టీని కానీ ఒక రాజకీయ నాయకుని కానీ నిరోధించేటువంటి శక్తి ఒక రాజకీయ నాయకునికి ఉంటుందా?
ప్రయత్నం చేస్తాం. ఒక పార్టీ అధికారంలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఎన్నడూ కూడా మనం ప్రజలు న్యాయ నిర్ణేతలు. 2 సార్లు ఇలా ప్రపంచంలో తెలంగాణ బిడ్డలకందరికి కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ప్రపంచ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని అహింసాయుత ధోరణిలో రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేసి ఆ పోరాటం ద్వారా తెలంగాణ సాధించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి. నీళ్లు నిధులు నియామకాల వల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేసి ఇవాళ దేశంలోనే పరిపాలనలో రోల్ మోడల్ నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్. ప్రపంచ చిత్రపటంలో ఇవాళ తెలంగాణను నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి మీరు కేసీఆర్ను రోజు ఏదో తిట్టడం వల్ల మేము గొప్పలు, ఎందుకంటే ఆయన పేరు తీసుకోలేదు రాజు గారు. ఆయన ఉన్న అక్కసంత ఏంటంటే కనీసం నా పేరు వలకలేదు, నన్ను ఉచ్చరించలేదు, నా పేరు వరకలేదు అనేటువంటి బాధ ఆక్రోశంతో ఇవాళ ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండు. దీన్ని డైవర్ట్ చేయడానికి మేము పాలమూరు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, జల హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, అన్ని వర్గాలను ఏకం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం మా వైపు నుండి జరుగుతూ ఉంటే ఆ ప్రయత్నాన్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కు నోటీసులు, హరీష్కు నోటీసులు, కేసీఆర్కు నోటీసులు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే ముందు, లేకుంటే ఒక సమస్యను ప్రజల ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో, లేకుంటే ఒక సమావేశం పెట్టుకొని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రతి ప్రయత్నం ముందు ఇటువంటి వెకిలి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళందరం కూడా మేము నిర్ణయించుకున్నది ఏంటంటే, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మేము నిరంతరం కూడా పయనిస్తూనే ఉంటాం. మీ వెకిలి ప్రయత్నాలు మా లక్ష్యాన్ని చేరకుండా ఆపలేవనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ అసలు ముఖ్యమంత్రి మాటలు మళ్ళీ మనం వల్లించాలంటేనే మనకే ఒక ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అని అనుకోవడమే ఒక బాధ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి నాయకుడు, ఓటుకు నోటు ద్వారా డిస్టెబిలైజ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఉద్యమకారుల మీద తుపాకీ గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి, మొత్తం తెలుగుదేశం పార్టీ తెలంగాణకు 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతంలో ఇమిడిపోయినటువంటి నాయకుడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఆ గౌరవంతో ముఖ్యమంత్రిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా మీ పరిపాలన కొనసాగించండి, మీ ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు ఇచ్చి ప్రజల కష్టాలకు కన్నీళ్లకు కోసం తపన పడుతుంటే ఆ తపనకు నాయకత్వం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని సహనంతో అర్థం చేసుకొని ప్రజలకు మీరు మేలు చేయండి తప్ప మీరు అడిగిన ప్రతి మనిషి మీద దాడి చేయడం, అడిగిన ప్రతి నాయకుని మీరు బురద జల్లడం అనేటువంటి వెకిలి చేష్టలు మానుకోవాలని మేము హెచ్చరిస్తాం. మనం చూస్తూ ఉన్నాం దేవిప్రసాద్ గారు చాలా కీలకమైన హెచ్చరిక చేస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గారు మరోసారి నడుం బిగించిన నేపథ్యంలోనే జల దోపిడీకి వ్యతిరేకంగా మరోసారి పోరాట పంథాను ఎంచుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలోనే లేవనెత్తిన అంశాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాత్రమే ముఖ్యమంత్రి అసహనంతో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత దూషణలు దిగుతున్నారని దేవిప్రసాద్ గారు మండిపడుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసాం ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిన అంశం తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లితే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టంగా వెల్లడించిన విషయాలు మనం చూసాం. దీనికి తోడుగా కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి విషయంలో జరుగుతున్న అన్యాయంపై రానున్న రోజుల్లో సమర శంఖం పూరించబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు సంబంధించిన మంత్రులు అనేక మంది స్పందించిన పరిస్థితి, కాంగ్రెస్ క్యాబినెట్లో కూడా కలవరం రేగిందనే వార్తలు కూడా మనం చూసాం. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కేసీఆర్ గారి కుటుంబం పైన చేసిన ఈ విమర్శలు కావచ్చు, ఈ దాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజు గారు, ముందుగా నమస్కారం. దేవిప్రసాద్ అన్నకి అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. తెలంగాణలో ఉన్న వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అయితే క్రిస్మస్ సందర్భంగా రాజుగారు కేసీఆర్ గారు నిన్న ఒక సందేశం ఇచ్చారు. ఓర్పు సహనము క్రీస్తు చూపిన మార్గము అని అన్నారు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో మాట్లాడిన భాష, రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాలలో కానీ అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ
ఆ, ఆ, లో జాయిన్ అయినప్పుడు కానీ టీడీపీలో కానీ అసలు మొత్తం ఆయన జీవిత కాలంలోనే ఆయన మాట్లాడిన భాష, ఆయన సంస్కారం, ఇవన్నీ చూస్తే మనము తాజాగా కోడంగల్లో ఆయన ఆయన నోటి దూల, నోటి దురద, ఇవన్నీ చూస్తే క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని చాలా స్పష్టం. ఎందుకంటే క్రీస్తు అంటేనే ఓర్పు, సహనము, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ. సో ఈ ఎంత విరోధాభాస, ఎంత పారాడాక్స్ లో ఈరోజు పరిస్థితి ఉందంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాంటి ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా మాకు ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డిని సరిగ్గా ప్రజెంట్ చేయడానికి ఆ పదాలు అవసరం అవుతాయి కాబట్టి వాడడమే తప్ప ఒక బజారు భాష రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా 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 బాధాకరం. ఇదే నిన్న పైగా చూడండి మీరు, నేను కొన్ని మార్క్ చేసిన, ఇక్కడ రౌండ్ చేసిన, నేను ఆంధ్రజ్యోతిలో రాస్తా, ఆయన రేవంత్ రెడ్డి ఏదంటే అది రాస్తాడు, ఇంకా ఎక్కువనే రాస్తాడు. కేసీఆర్, కేటీఆర్, రావులారా రాసి పెట్టుకోండి. రెండోది, ఇది చాలా ముఖ్యం అండి, అందుకే చూపిస్తున్నా. తారక రామారావు, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు, దయాకర్ రావు. అంటే ఏంది? నువ్వు కేవలము నీ అక్కసంతా కూడా ఒక కులం, కేవలం వాళ్ళ పేర్లు పెట్టి, వాళ్ళ కులం పేరు పెట్టి తిడతా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రివా, లేతే ఒక థర్డ్ క్లాస్ మనిషివా, ఒక కుల సంఘం నాయకుడివా, సమాజంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకున్న ఒక ఒక లేఖి మనిషివా? ఇంకా ఎట్లాంటి పదాలు వాడాలి సీతారామరాజు గారు? చాలా 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 ఇది విషాదము, చాలా అన్యాయము, చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. గతంలో మన రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో సైతం చాలా చాలా రాయడానికి వీలు లేని, ప్రింట్ చేసే వీలు లేని భాష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తుంటే మనం అనుకున్నాం చాలా సార్లు తెలంగాణ ప్రజలుగా, అరే మనం ఎంత హుందాగా ఉన్నాము, పక్క రాష్ట్రం చూడు ఎట్లా అయింది అని ఒక రకమైన సానుభూతి, ఒక రకమైన బాధతో మన సోదర రాష్ట్రం పట్ల, వాళ్ళ వ్యవహారాల పట్ల కేవలం కులాల కుంపట్లతో రగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు ఏమైంది మన పరిస్థితి? తెలంగాణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కంటే దారుణంగా తయారైంది అన్ని రకాలుగా. సభ్యతలో, సంస్కారంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో, ఆత్మగౌరవం విషయంలో ఒక జాతిగా తెలంగాణ ఈ రోజు నవ్వెటోని ముందల నగుబాటు పాలైనట్టుగా, బొక్కబోర్ల పడ్డట్టుగా ఈరోజు పరిస్థితి అయిపోయింది. చాలా 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 దారుణం ఇది. మొత్తానికి దీనికి మనం ఏదో రేవంత్ రెడ్డి వైపు వేలు చూపుతాం కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడండి? రాహుల్ గాంధీ ఎట్లాంటి దరిద్రాన్ని తెలంగాణ ప్రజల నెత్తి మీద తెచ్చిపెట్టిండు? ఫస్ట్ పాయింట్, ఒక పట్టపగలు టీవీలకు దొరికిన ఒక దొంగని, ఓటుకు నోటు దొంగని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేస్తేవి, ముఖ్యమంత్రిని చేస్తేవి. ఈ రోజు అన్ని రకాల ఒక కులం పేరు పెట్టి, జాతి పేరు పెట్టి తిడతాడండి ముఖ్యమంత్రి ఒక పబ్లిక్ మీటింగ్ లో. దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ సంబంధించి దానికి డిపిఆర్ వెనక్కి పోతే వీళ్ళు కిమ్మనకుండా ఉండడం గురించి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజల నీటి గోస తీర్చడానికి కేసీఆర్ గారు ఈరోజు ముందుకొచ్చి ఒక కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతంగా తీస్తాము అని చెప్తే మీడియా కూడా ఎంత వెకిలి, ఎంత అక్కస్ అంటే చూడండి. తోలు తీస్తానని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండని రాస్తాడు ఆంధ్రజ్యోతి. ఇంకా ఇట్లాంటి వాళ్ళని చుట్టు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అంతకు మించి గొప్పగా ఏం మాట్లాడగలుగుతాడు? ఎట్టకేలకు ఫామ్ హౌస్ నుంచి ప్రజల్లోకి అని మొన్న రాస్తాడు, ఈ రోజేమో తిరిగి ఫామ్ హౌస్ కని రాస్తాడు. మీరు ప్రజల మధ్యలో ఉండి ముఖ్యమంత్రి గారు మీరు ధూల్పేట రౌడీలని కలుస్తారు, అది గొప్ప విషయమా? మీరే అన్నారు ధూల్పేట గుడుంబామెటోలు వచ్చినా కలుస్తా అన్నారు. చంచల్గూడ జిల్లాలో పసిబిడ్డని చంపి జైలు శిక్ష అనుభవిస్తున్న తరి నాగయ్య అనే వ్యక్తిని ముఖ్యమంత్రి పిలుచుకుని మాట్లాడి ఫోటోలు దిగుతాడు. ప్రజాభవన్ లో ఆడ మొత్తం ఏం దందా నడుస్తున్నది, సెక్రటేరియట్ లో ఏం దందా నడుస్తున్నది, టారిఫ్ కార్డులు, హోటళ్లలో మెనూ కార్డులు పెట్టుకున్నట్ట టారిఫ్ కార్డులు పెట్టుకుని కమిషన్లు తీసుకుంటూ బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు. మీరు ప్రజల మధ్య ఉన్నట్ట, మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నట్ట? కేసీఆర్ గారు కంటి చూపుతో 10 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే మొన్న సిగ్గులేదా రేవంత్ రెడ్డి? నువ్వు ఉండగానే అదే వేదిక మీద గ్లోబల్ సమ్మిట్ లో టోనీ బ్లేయర్ చెప్పలేదా,
10 సంవత్సరాల తెలంగాణ అద్భుత ప్రగతి అని అదే వేదిక మీద ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి గారు చెప్పలేదా? సిగ్గుందా? ఆ డెవలప్మెంట్ కనపడడం లేదా? ఎవరికి? మీడియా వాళ్ళకి కనపడడం లేదా? ఆ డెవలప్మెంట్ ఫామ్ హౌస్ లో ఉంటే డెవలప్మెంట్ అయిందా, లేకపోతే ఈ చంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళని కలుస్తూ ఫోటోలు దిగి కుటుంబాలు అమ్మే వాళ్ళని కలుస్తా, ఎవరినైనా కలుస్తా, నువ్వు రోజు ఎవరిని కలుస్తే ఏమొచ్చింది జనాలకి? అంతిమంగా జనాలకి ఏం జరిగింది, ఏం ప్రయోజనం జరిగింది అనేది కదా విషయము. నువ్వే చెప్తివా మొత్తం అంతా అప్పుల పాలైనవి ఏమి లేదని, నువ్వే చెప్తివా మనం దొంగల్లా చూస్తున్నారని. మరి దొంగని దొంగలా చూడకుండా ఎట్లా దొరలాగా చూస్తారా? ఇది చాలా పక్కన కోడంగల్ సిగ్గు లేదు. కోడంగల్లో మీటింగ్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అధికారంలోకి రానియకుండా చేస్తాను, అడ్డుపడతాను, తోపుని తురుముని అంటావు. లగచర్లలో ఏం చేసినావు గుర్తులేదా నీకు? ఒక సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి తిరుపతి రెడ్డి వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను నోట్ రాస్తే దిక్కు దివాణం లేదు. సర్పంచ్ శవయాత్రను కూడా అడ్డుకున్న నీచ సంస్కృతి మీ బంధువులది, మీ కుటుంబానిది. నువ్వు ఇతర కుటుంబాల గురించి, ఇతర కులాల గురించి, ఇతర జాతుల గురించి మాట్లాడతావా? అసలు ఒక ముఖ్యమంత్రి బిహేవ్ చేసిన తనను తాను కండక్ట్ చేసుకునే పద్ధతి ఇదేనా? కొత్తగా ఎన్నికైన సర్పంచులకి నువ్వు ఇస్తున్న ఒక దార్శనికత, నువ్వు ఇస్తున్న లీడర్షిప్ అదేనా? రేపొద్దున నీకంటే ఎక్కువగా వాళ్ళు ఊళ్ళల్లో మాట్లాడరా? నీకంటే ఎక్కువగా వాళ్ళు ఊళ్ళలో దౌర్జన్యాలు చేయరా? స్కూల్ పిల్లల దగ్గర పోయి అదే భాష, ఉద్యోగుల దగ్గర అదే భాష. అసలు సమయము సందర్భం లేదు, వాక్శుద్ధి లేదు, డొక్క శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు, ఎలాంటి శుద్ధి లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ నోరా తాటిమట్ట అంటారు కదా, అట్లా ఇది చాలా 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 దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల, జోగులాంబ గద్వాల్లో మక్క కుప్పల దగ్గర కుప్పగూలిండు. నీ మీటింగ్ జరుగుతా ఉన్నది, అవతల రైతు కుప్పగూలిండు. సిగ్గుందా కొంచెమన్నా? చాలా అంటే ఒక రకంగా హ్యాండిక్యాప్డ్ అయిపోయినాము సీతారామరాజు గారు. ముఖ్యమంత్రికి సరైన భాషలో, ఆయనకు అర్థమయ్యే భాషలో రిటార్ట్ ఇవ్వాలనా, లేకపోతే ఏం చేసినా కూడా ఆయనకు అర్థం కాదని ఊరుకోవాలనా, లేకపోతే బురదలో రాయి ఎందుకు వేయాలని ఊరుకోవాలనా? అసలు ప్రజల సమస్యలని పక్కన పెట్టి ఇట్లాంటి వానికి కౌంటర్లు ఇస్తూ కూసోవానా అనే ఒక ద్వైధీభావం ఈరోజు మనలో ఒక జనరల్ గా చాలా మంది ఏమంటున్నారంటే, మొన్న మధ్య ఈ ఎలక్షన్ల సందర్భంగా వాటి సందర్భంగా మేము కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నాం. మొన్న కేసీఆర్ గారి డైరెక్షన్ తర్వాత పాలమూరు రంగారెడ్డి అంశంలో సభ చేవెళ్లలోనో తాండూరులోనో ఒక సభ జరుగుతుంది. ఆ సభ ఎట్లా చేయాలి, లేకపోతే ప్రచారం ఎట్లా చేయాలి అన్ని మాట్లాడుతున్నప్పుడు ఊళ్ళలో జనాలు తిడుతున్నారు. ఏమి ముఖ్యమంత్రి, ఏమి ఊళ్ళల్లో రచ్చకట్టల దగ్గర మాట్లాడే వాళ్ళు కూడా ఈ రోజు మంగళ షాప్లలో, రచ్చకట్టలో ముఖ్యమంత్రి భాష గురించి ఈరోజు చర్చించుకుంటున్నారు. నిన్న 24 గంటలు కరెంట్ కాదు 12 గంటలు కరెంటే ఇస్తున్నారని ఆ సబ్ స్టేషన్ దగ్గర హరీష్ రావు గారు ఆడ కూర్చుని లెక్కలన్నీ తీస్తే 12 గంటలే ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అనిపిస్తున్నారు, హరీష్ రావు గారు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వాళ్ళు పరిపాలన చేస్తుంటే మీరు మంత్రులేమో మొత్తం ఇష్టం వచ్చినట్టుగా కమిషన్లు, ఎదురుదాడులు, లంచాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు. ఇది రాష్ట్రము పూర్తిగా తెలంగాణ ఈరోజు మొత్తం దేశంలోనే ఒక బ్యాడ్ రోల్ మోడల్ గా తయారైంది. దీన్ని ఒకటి ప్రజాస్వామ్యంలో గొప్పదనం ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రజలు చైతన్య స్థాయిని, అందున తెలంగాణ ప్రజల చైతన్య స్థాయిని తక్కువ అంచనా. సరే మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో మొత్తానికి కొంత పొరపాటు జరిగింది, పొరపాటు గ్రహపాటు అన్ని జరిగినాయి, ప్రజల వైపు నుంచి జరిగింది. బహుశా కొన్ని సరిగా గమనించుకోకపోవడమో, లేకపోతే ప్రాధాన్యాలు పెద్ద లక్ష్యాల మీద దృష్టి పెట్టి కొన్ని విషయాలు కొంచెం బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. కానీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చూసినాం, ప్రజలు కోటెత్తిళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన సర్పంచ్లు ఎంతండి 4000 దాకా గెలిచిండ్రు. అది సహించడం లేదు రేవంత్ రెడ్డికి, నిద్ర పట్టడం లేదు రేవంత్ రెడ్డికి. ఈ రోజు నీటి గారు మాట్లాడితే సమాధానం లేదు. మొన్నటికి మొన్న ప్రెస్ పెట్టి ఈ రోజు ఇంకా నేను రెడీ కాలేదు, రేపు వస్తానన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు రావడానికి ఈ రోజు ఎదుగు పెట్టినట్టు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే 8 మంది వరుసగా టక పోనీ ఏమన్నా విషయం ఉందంటే ఏం లేదు. కాబట్టి ఏమీ లేనోనికి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా ఇక ఏమీ లేని లోడ వాగడం తప్ప వేరే ఏముంటది. కాబట్టి
ఇది చాలా దురదృష్టకరం, కానీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సీతారాం. ఎస్ సార్, మనం చూస్తా ఉన్నాం. మా శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. జల దోపిడీకి వ్యతిరేకంగా ఏకంగా కేసీఆర్ గారు సమర శంఖం పూరించిన నేపథ్యంలోనే తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు మరోసారి పిడికిలి బిగించిన నేపథ్యంలోనే కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇష్యూను డైవర్ట్ చేసేందుకు మాత్రమే వ్యక్తిగత దూషణలకు దిగుతా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదని శ్రీశైల్ రెడ్డి గారు చెప్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. దేవిప్రసాద్ గారు, కేసీఆర్ గారి హయాంలో రైతుకు రక్షణ వలయంగా ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీరు గారిపోవడంతో రైతాంగం ఆగమాగమవుతున్న పరిస్థితి, దానికి సంబంధించిన కథనాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. వరుస కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఒక రైతు నిన్న ఏకంగా కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలి మరణించిన బాధాకరమైన సంఘటన. ఎట్లా చూడాలి? ఓవైపు యూరియా కోసం రైతులు పడుతున్న అగచాట్లు, మరోవైపు జరుగుతున్న సంఘటనలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజుగారు, అంటే 2 సంవత్సరాలు అంటే కేసీఆర్ పరిపాలన తర్వాత వచ్చినటువంటి సంక్షోభం, వ్యవసాయంలో వచ్చినటువంటి సంక్షోభం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా వారు ఆలోచించింది ఏంటంటే రైతన్నల కష్టాలు తీరాలి, రైతన్నకు సరైనటువంటి సౌకర్యాలు ఒక వ్యవస్థాపరంగా మనం కలిగిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని వారు ఆలోచించి మెయిన్ ఒక నిరంతర మేధోమదనం చేసి వ్యవసాయ సంక్షోభాన్ని తీర్చినటువంటి నాయకుడు కేసీఆర్. అంటే తెలంగాణ ఎంత వ్యవసాయ సంక్షోభంలో ఉండేనో ప్రపంచానికి అంతా తెలుసు. ఎందుకంటే 100 బోర్లు వేసినా నీళ్లు రాని పరిస్థితి, కరెంటు లేక అనేక మంది పాము కాటుకు రకరకాల అసహజ మరణాలకు లోనైనటువంటి స్థితి. ఎప్పుడన్నా కరెంట్ వస్తే లో వోల్టేజ్తో మొత్తం మోటార్లన్నీ కాలిపోయి టోటల్గా వ్యవసాయం చేయడానికే అనువైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఒక ప్రాంతంలో ఇవాళ వ్యవసాయం అంటే ఒక పండుగగా 9.5 ఏళ్లలో తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్. ఎందుకంటే వారికి అవసరమైనటువంటి ప్రైవేట్ అప్పులకు పోకుండా రైతు బంధు అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బంధు ఇవ్వడం కానీ, ఎప్పుడైనా అకాల మరణం చెందితే రైతులకు అవసరమైనటువంటి బీమా ఇవ్వడం కానీ, అయితే పంట బీమాకు సంబంధించి కానీ, తర్వాత ఎరువుల సబ్సిడీ కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, అంటే కేసీఆర్ గారు ఎంత సూక్ష్మంగా ఆలోచించి చివరికి కల్లాలు కట్టడం కానీ, రైతు వేదికలు నిర్మించడం కానీ, అంటే రైతు కేంద్రీకరణగా ఈ 9.5 ఏళ్ల పాలలో కేసీఆర్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం వల్ల ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనం ప్రధానంగా అగ్రగామిగా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభం గురైంది నిన్న మనం గద్వాల్లో చూస్తున్నాం. రైతు అక్కడ కుప్పగూలి చనిపోతే చూసేటువంటి దిక్కు లేదు. వ్యవసాయ పంటలు తీసుకుపోయి మార్కెట్ల దగ్గర పెడితే వర్షాన్ని కొట్టుకపోతే అడిగేటువంటి నాతుడు లేడు. ఇవాళ యూరియా కోసం లైన్లలో నిలబడితే రైతులకు సంబంధించినటువంటి అడిగేటువంటి నాతుడు లేడు. మొన్న కేసీఆర్ గారు చెప్పినారు, మేము గతంలో 9.5 ఏళ్ల పాలనలో ఎవరికన్నా ఆటో డ్రైవర్ చెప్తే మా 10 యూరియా బస్తాలు తీసుకొచ్చి రైతులకు వేసిపోయేవాడు. ఇవాళ రైతే పోయి 10 రోజులు నిలబడ్డ ఒక యూరియా బస్తా దొరకనటువంటి ఒక దుర్గతి ఇవాళ తెలంగాణలో ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్న వేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి అక్కసు మొదలైంది. ఇవాళ లైన్లు కడుతున్నటువంటి రైతులను చూసే ఆక్రోశం, చనిపోతున్నటువంటి రైతులను చూసే ఆక్రోశం. ఎందుకంటే ఇవాళ రైతులు ఇట్లా పిట్టల్లా కాలిపోతూ ఉన్నారు. ఇవాళ ఆత్మహత్యలు పెరిగినాయని మళ్ళీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉన్నది రైతులకు సంబంధించినటువంటి. ఇవాళ రైతు బంధు లేదు, రుణమాఫీ సరైనటువంటి రీతిలో కలగలేదు, ఇవాళ రైతులకు సబ్సిడీలు లేవు, ఏవి అన్నీ ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అడిగినందుకు కదా ఇవాళ రేవంత్ రెడ్డి ఈ తిట్లు అనేది, ఆయన తిట్లు ఎన్ని ఎక్కువ తిడుతున్నాడంటే అన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజలను వేధిస్తున్నాడు. ఎవరైనా ఒక పాలకుడు తిట్టు మానేసి సరైనటువంటి రీతిలో సంబోధిస్తున్నాడు అంటే సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు. కేసీఆర్ ఎందుకు తిట్లే 10 ఏళ్ళు? రేవంత్ రెడ్డిని తిట్టిండా, కాంగ్రెస్ని తిట్టిండా, ఇంకొక పార్టీని తిట్టిండా, బీజేపీ సహకరించకున్నా, కాంగ్రెస్ సహకరించకున్నా అనేక అంశాలు ఇప్పుడు అడుగుతున్నారు. నేను సామాన్య పౌరులు అడుగుతున్నారు, సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మరి అన్నీ ఇదే ప్రభుత్వము ఇవే కదా, ఆయన ఇన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసిండు, ఎన్నడూ మాకు ఎప్పుడు చెప్పలేదు, మాకు అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. మళ్ళీ ఈ 2 ఏళ్ళ గదే తెలంగాణ కదా, ఇప్పుడు గిట్ల ఎందుకు అవుతుందంటే చెప్పడానికి సమాధానం లేదు. అవే రెవెన్యూ రిసీట్స్, అవే వ్యవహారాలు, అదే ప్రభుత్వము, అదే ఐఏఎస్లు, అదే వనరులు. మళ్ళీ ఈ ఇన్ని వనరులతో కేసీఆర్ గారు రైతు బంధు టంచర్గా ఎట్లా ఇచ్చిండు, కేసీఆర్ గారు రుణమాఫీ ఎట్లా చేసిండు, కేసీఆర్ గారు రైతులను ఎట్లా ఆదుకున్నాడు, రియంబర్స్మెంట్ ఎట్లా చేసిండు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా చర్చిస్తున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఆక్రోశం అంతా కేసీఆర్ మీద కాదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద.
కేసీఆర్ను తిట్టడం అంటే తెలంగాణను దూషించడం, కేసీఆర్ను అనడం అంటే తెలంగాణని ఒక ఇష్టం వచ్చినట్టు ఈ రోత భాషను చూస్తూ ఉంటే, ఇంతకుముందే శ్రీశైల్ రెడ్డి గారు కానీ మనం కానీ ఎవరు అనుకున్నా కూడా మనకి ఇష్టం లేకున్నా కొన్ని పలుకులు పలకాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఎదురవుతావు. కాబట్టి ఈ రోత భాషను వదులుకో. ఇప్పుడు ఏమైపోయింది, మేమేమో పాలమూరుకు సంబంధించినటువంటి ఉద్యమ నిర్మాణం చేయాలి, ఒకవైపు హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు చేయాలి, ఒకవైపు మూసి మీద చేయాలి, ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల మీద ఉద్యమం చేయాలి, ఒకవైపు ఉద్యోగులు 5 DAలు PRC లేక 26 నుంచి 30 మంది ఉద్యోగులు చనిపోయారు రకరకాల కారణాలతో, మానసిక క్షోభతో. మరి వీళ్ళ ఏ సమస్యను నువ్వు పరిష్కరించవు కానీ కేసీఆర్ను తిట్టడం అనేటువంటి పద్ధతి చేసి ఇలా మొత్తం డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుండు. ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు అన్నారు, ఏం చేయాలో ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది, ఈయనకు జవాబు చెప్పానా మేము ఉద్యమాలు చెప్పానా? ఈయనకు జవాబు చెప్పేది ఎవరు చెప్పానో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఇవి అందుకే కేసీఆర్ గారు అన్నాడు, ఎన్ని తిట్లు తిట్టారు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ సందర్భంగా, ఎన్ని శాపనార్థాలు పెట్టిండ్రు. ఓ పువ్వులో వెంటనే మాయమైపోతుంది, అసలు ఈ బక్క చిక్కిన ఆయనకి ఏం శాతనవుతుంది ఈయన అని అన్నారు. కానీ ఆ బక్కజిక్కిన నాయకుడే ఇవాళ బక్కజిక్కిన తెలంగాణకు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందించి ఒక బలమైనటువంటి రాష్ట్రంగా ఇవాళ ప్రపంచంలో నిలబెట్టినటువంటి నాయకుడు ఆ బక్కబల్చ నాయకుడే కదా. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం నువ్వు తపన పడితే ఏ సమస్యలైనా పరిష్కారం అయింది. ఇవాళ ఈ పార్టీకి తపన లేదు, పార్టీకి ఓ కమిట్మెంట్ లేదు, ఓ కన్సర్న్ లేదు, ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఎంతసేపు ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఈ 2 సిద్ధాంతాలతోనే నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అందుకే కేసీఆర్ గారు చెప్పినట్టు ఇక తెలంగాణ ప్రజలకు మిగిలింది పోరాటమే. ఆ పోరాటం ద్వారా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోరాడి సాధించుకొని తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న శక్తుల పట్ల డెఫినెట్గా ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఈ విధ్వంసాన్ని ఆపాలి. భవిష్యత్తు విధ్వంసం జరగకుండా ప్రజలు ఆలోచించి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణను చేతుల్లోకి తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం. ఈయన అడ్డుకుంటాం, మేము రాకుండా చేస్తా, నీ రాజకీయం అయిపోతుంది. నువ్వు కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయాలకు మల్కాజిగిరి ఎట్లా పోటీ చేసినావు? కాబట్టి రేవంత్ రెడ్డి మాటల్ని ఎవడు విశ్వసించే పరిస్థితి లేదు, ఎవడు అడిగేది అదొక జోకర్ లాగా మారింది తప్ప ఒక ముఖ్యమంత్రి లాగా, ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాటలు లేవనేటువంటి విషయం వాస్తవం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం రైతాంగానికి సంబంధించి సంక్షోభం రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. నిన్న ఏకంగా కొనుగోలు కేంద్రం వద్దే ఒక రైతన్న ఏకంగా గుండెపోటు వచ్చి కుప్పకూలిన దయనీయమైన పరిస్థితి అందరినీ కూడా తీవ్రమైన విషాదానికి గురి చేసిన అంశం. మరోవైపు యూరియాకు సంబంధించిన కష్టాలు కూడా రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఈ వైఫల్యాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? రైతన్న ఆగమాగం శీర్షికన వచ్చిన ఈ కథనాలు కావచ్చు, వరుసగా రైతులకు సంబంధించిన కష్టాలు కావచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే కదా రాజుగారు, ఈరోజు రైతాంగం మొత్తం ఆగమాగం అయితా ఉన్నది. అది పట్టదు ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ. ఈరోజు మొత్తం యూరియాకు సంబంధించి ఎన్ని కష్టాలు పడుతున్నారు జనాలు, అవస్థలు పడుతున్నారు, క్యూ లైన్లలో నిలబడి. మొన్న ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినారు, మొన్న కేసీఆర్ గారి మీటింగ్ లో ఒక ప్రైవేట్ మీటింగ్, మీడియా లేదు, ఎవరు లేదు, ఆయన అందులో కూడా ఈ రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోకుండా ప్రభుత్వం చేస్తున్న ఇట్లాంటి దారుణాలు, దుర్మార్గాల గురించే మెన్షన్ చేసిండ్రు. యూరియా కష్టాల గురించి మాట్లాడిండ్రు. ఆ రోజు తమ ప్రభుత్వంలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చేయగలిగినారు, ఇట్లాంటివన్నీ శ్రేణులకు చెప్పిండ్రు. ఆయన ప్రైవేట్ లో కూడా ఎవరిని ఒక చులకన చేసే పదాలు మాట్లాడారు కేసీఆర్. అట్లాంటి వ్యక్తిత్వం, అట్లాంటి ఒక దార్శనిక నాయకుడిని చూసినాము. ప్రజలు, రైతాంగం ముఖ్యంగా కేసీఆర్ పాలనలో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మెదక్ జిల్లాలో కరెంటు కష్టాలు, రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు, బాధపడుతున్నారు. మా వికారాబాద్ జిల్లాలో కొనుగోళ్లలో కూడా దోపిడీ జరుగుతుంటే రోడ్లు ఎక్కుతున్నారు. సోయా, మక్క పంటల కొనడం లేదని రోడ్డుకి ఎక్కినారు బజారాత్ రైతులు. జోగులాంబ గద్వాల జిల్లాలో జన్నయ్య ఆయన బాధలు మనము చూసినాము, ఇందాకనే పేపర్లో కూడా మనం చూసినాము. సో బేసిక్ గా ఏంటంటే అన్ని రకాలుగా, ఒకటి రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుంటాం, మన లగచర్లలో చూసినట్టుగా. వాళ్ళకి యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రుణమాఫీ చేయవు, నీళ్లు ఇయ్యవు. కష్టపడి ఇన్ని కష్టాల కోర్చి పంట పండిస్తే కొనవు, టైంకి కొనవు. మొత్తం అకాల వర్షాలకి
పంటంతా తడిసిపోయి ధాన్యం తడిసిపోయి ఎన్ని అగచాట్లు పడ్డారో మొన్న వానాకాలంలో మనం చూసినాం. సో ఇట్లా ఈ రోజు రైతాంగం అన్ని రకాలుగా గోసపడతా ఉంటే, ఒకవైపు నీళ్లు లేక, ఒకవైపు ఎట్లాంటి వీళ్ళకు ఆదరవు లేక రైతులు ఇబ్బంది పడతా ఉంటే, మిగతా అన్ని సెక్షన్స్ ఇబ్బందులు పడతా ఉంటే, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వవు, ఆటో డ్రైవర్లకు నువ్వు ఇస్తాననే నీ ఫ్రీ బస్ పుణ్యమని ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీని ఆటో లెక్కించి తిప్పించినావు కానీ వాళ్ళని ఆదుకోవడం లేదు. నిరుద్యోగులు రాహుల్ గాంధీతో ఆ రోజు ఛాయ్ తాగిపించినావు కానీ ఈరోజు నిరుద్యోగుల్ని ఆదుకోవడం లేదు. ఏ సెక్షన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా రోసిపోయి ఉన్నారు. కాబట్టే మొన్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడు వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ లేదా పరిషత్ ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. కాబట్టి అసెంబ్లీలో రేపు 29 నుంచి అసెంబ్లీ పెడతాము, అసెంబ్లీలో చర్చిస్తాము. రిజర్వేషన్లు ఇంకెన్నిసార్లు రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ గురించి చర్చిస్తారు? ఏం కాదని తెలిసిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చర్చిస్తాను, ఇంకా కేంద్రం ముందు పెడతాను, ఇవన్నీ కూడా ఒకటి టైం పాస్, రెండు ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. రేపు అసెంబ్లీ సమావేశాలు 29 సమావేశాలు పెడతారంట. కేసీఆర్ గారి గౌరవానికి భంగం రాకుండా నేను చూసుకుంటాను రండి అంటున్నాడు. అన్న తెల్లారే కదా నిన్న కోడంగల్లో నువ్వు కారుకూతలు కూర్చున్నావు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే నువ్వు ఇదే అడ్డమైన భాష మాట్లాడితే అంత పెద్ద మనిషి ముందు, ఒక గొప్ప నాయకుడి ముందు, పార్టీలు పక్కన పెట్టేయండి, పార్టీలు పక్కన ఈ తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణని సమున్నత స్థితిలో నిలబెట్టిన ఒక నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పబ్లిక్ లోనే చిన్నపిల్లల ముందు గదే తిట్లు తిడితివి, సర్పంచ్ల ముందు గదే తిట్లు తిడితే, ఉద్యోగుల ముందు గదే తిడుతుంది. ఇంకా సభలో నువ్వు ఆయన్ని గౌరవంగా చూసుకుంటావా? కేసీఆర్ గారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు, దేవిప్రసాద్ గారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కానీ నేనైతే చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు దయచేసి మీరు 29 నుంచి జరిగే సభకి మీరు పోకండి. ఈ ముఖ్యమంత్రితో ఒక నీచ మనస్తత్వం కలిసిన మనిషితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యమ స్ఫూర్తితో మీరు ఒక యాక్టివిటీస్ డిజైన్ చేయండి, శ్రేణులందరూ చేస్తారు. ఈరోజు రైతాంగం కదిలి వస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన రైతాంగం పార్టీలతో సంబంధం లేదు కదా, అందరూ వస్తారు, అందరూ కదులుతారు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి నీటి హక్కులు సాధిస్తాం. ఆఫ్టర్ ఆల్ నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా తెలంగాణ. సో కాబట్టి ఇట్లాంటి ఆయన మాటలు నేనైతే నమ్మడం లేదు. మీ గౌరవానికి భంగం రాకుండా చూసుకుంటారా అంటే ఆల్రెడీ నీళ్ళు ఉందది. లేకపోతే ఎవరైనా అంటారు అసెంబ్లీ సమావేశాలు పెడతా మీ గౌరవానికి భంగం రాకుండా చూసుకునే మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకంటే నీ క్యారెక్టర్ ప్రజలకు తెలుసు కాబట్టి. సో కాబట్టి ఈరోజు ఏంటంటే పూర్తిగా ఈరోజు అన్ని రకాలుగా దివాళా తీసిన తెలంగాణని, అన్ని రకాలుగా పాతాళంలోకి జారిపోతున్న తెలంగాణని ఈరోజు రక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ పని మాత్రమే కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ, సకల జనులని ఇన్వాల్వ్ చేసి అందరినీ, దేవిప్రసాద్ అన్న కూడా ఆ రోజు ఉద్యమంలో ఎన్జిఓలు కానీ అన్ని రకాల జేఏసీలు అందరూ కలిసి సాధించుకున్న తెలంగాణని ఈరోజు అందరూ కలిసి నిలబెట్టుకోవాలి. ఈరోజు ఒక ధృతరాష్ట్ర పాలన లాగా రేవంత్ చుట్టూ ఎంతో మంది ధృతరాష్ట్రులు ఉన్నారు. ఒక కోదండరాం ఉన్నాడు, ఒక ఆకునూరి మురళి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రాలుగా వాళ్ళు కళ్ళు మూసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి అడ్డమైన భాష నీ అమ్మ నీ అవ్వ అని ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడాడండి ఇప్పటిదాకా? దేశంలో ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. నేను ఇది కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి తర్వాత ఇట్లాంటి భాష మాట్లాడేవాడు భవిష్యత్ కాలాల్లో కూడా ఇంకొకడు ఉండడు. అట్లాంటి ఒక దుర్మార్గమైన, ఒక అధమస్థాయి వ్యక్తిత్వం కలిగిన ఈ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి సాగనంపితే తెలంగాణ పరువు అంతగా నిలబడుతుంది. సీతారామరాజు, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తూ, మరోవైపు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక మాత్రమే ఈ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. అలాగే తెలంగాణ హక్కులను కాలరాస్తున్న ఈ నేపథ్యంలో తప్పకుండా హక్కులను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సన్నద్ధమవుతుంది. తప్పకుండా సకల జనులు కూడా కలిసి రాబోతున్నారనే అంశాన్ని కూడా శ్రీశైల్ రెడ్డి గారు స్పష్టంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరోసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు తెలంగాణకు సంబంధించి సకల రంగాలు, సకల వర్గాలు కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం అవుతున్న ఈ నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశం అనేక కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిద్ధరామరాజు గారు,
గత 2 సంవత్సరాలుగా మనం ఈ తెలంగాణ అసెంబ్లీని చూస్తున్నాం, గతంలో అసెంబ్లీని చూసినాం. ఎస్ ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కేటీఆర్ కానీ హరీష్ కానీ ఒక జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే ఎంతమంది మంత్రులు లేచి అటాక్ చేసి ఏం చేశారో మనం చూసినాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక్క సమస్య ప్రస్తావించిన మొత్తం మంది లేచి మూకుమ్మడి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి అసలు వారి వ్యాఖ్యల్ని బయటికి పోకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తారు. అనేక సమస్యల్ని వారి ఎజెండా మీదకి తీసుకొచ్చి చాలా స్పష్టంగా ప్రజల పక్షాన్ని అడిగితే వాటికి ఇప్పటి వరకు సమాధానం లేదు. అసలు అసెంబ్లీలో మీరు ఏమంటారు, తెలంగాణలో మాట ఉంది కదా, నోటితో ఆహ్వానించే నొసటితో వెక్కిరిస్తారన్నట్టు. ఇలా మీరు కేసీఆర్ గారిని మేము మీకేం గౌరవం తగ్గకుండా చూస్తాం. నువ్వెవడు ఇచ్చేది? కోట్లాది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక పార్టీకి ఆయన అధినేత, తెలంగాణ తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఇంకా ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కూడా ఓ తెలంగాణ ప్రదాత అనేటువంటి ఒక పేరున్నటువంటి నాయకుని కేసీఆర్ని పట్టుకొని నీకు గౌరవం ఇస్తా, తెలంగాణలో కేసీఆర్ గౌరవం ఇవ్వనోడు ఎవడన్నాడా? అసలు కేసీఆర్కు గౌరవం అనేటువంటిది ఒకరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్వతహాగా కేసీఆర్ కనబడ్డప్పుడు ఆ మదిలో నుంచి వచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అది ఎవరు కూడా కొలమానం లేనిది. ఇలా ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంది గౌరవము? శాసనసభ హక్కుల ప్రకారం దాని ప్రకారం ఈ దయాదాక్షాన్యాల మీద, రేవంత్ రెడ్డి దయాదాక్షాన్యాలు, ఇంకొక దయాదాక్షాన్యాల మీద ఆయన గౌరవం దక్కాల్సినటువంటి అవసరం లేదు. ఆ గౌరవం కూడా అక్కర్లేదు. డెఫినెట్గా ప్రజల పక్షము ప్రశ్నిస్తాడు. అవసరమైతే అసెంబ్లీకి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవద్దు, కాంటెక్స్ట్ను బట్టి, సందర్భాన్ని బట్టి వస్తాడు. ఇవాళ అసెంబ్లీని చూస్తే ఉన్నోళ్ళకే అక్కడికి పోవాలంటేనే ఇబ్బందికరంగా మారిన పరిస్థితిలో కేసీఆర్ గారు నిర్ణయించుకుంటారు. కానీ మీరు సమాధానం చెప్పండి. ఇలా మా పార్టీ పక్షాన వేసినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఇలా విద్యుత్కు సంబంధించింది నేను హరీష్ రావు గారు సబ్ స్టేషన్కి పోయి లాగ్ బుక్ చూసి మీరు ఏం చెప్తున్నారు, ఇలా 24 గంటలు మేము విద్యుత్తును సరఫరా చేస్తున్నాం, ఎందుకంటే 25 గంటలు లేదు కాబట్టి. కేసీఆర్ గారు ఆల్రెడీ 24 గంటల విద్యుత్తును ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత అక్కసు ఒలకబోసిండు యుఎస్లో మనం చూసినాం. ఈ కరెంటు తెలంగాణ నెలకు 6 గంటలు సరిపోతుందని చెప్పి మాట్లాడినటువంటి మాటలు చూసినాం. ఇవాళ 12 గంటలు వారు ఇచ్చినా కూడా సరైనటువంటి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి భూముల వాటి వినియోగం ఎట్లా, నీటిని ఎట్లా విధిస్తుంటుంది అనేటువంటి విషయంలో నీకు సరైనటువంటి అసలు అవగాహన లేదు ఈ భూముల వర్గీకరణ మీద. కాబట్టి ఇవాళ మీరు నిన్న చూస్తే నరసాపూర్కి పోయి హరీష్ రావు గారు చూస్తే ఏముంది, 12 గంటల విద్యుత్ కూడా నువ్వు సరఫరా చేస్తలేవని నీ డొల్లతనం బయటపడ్డది. కాబట్టి ఇవాళ మీరు చెప్తున్న అన్ని విషయాలు కూడా ఇవాళ ఏ ఒక్క విషయం కూడా సరైంది లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న హరీష్ రావు గారి పర్యటనలో వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అట్లాగే మిగతా సమస్యల పట్ల కూడా మీరు ఏం చేస్తున్నారని, ఏ ఒక్క సమస్యనైనా ఇలా పరిష్కరించి ఈ 2 సంవత్సరాల్లో నేను సగర్వంగా ఈ పనులు చేసిన, ఒక చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక చెరువు కట్టలేదు, ఒక అండర్ పాస్ కట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక కొత్త స్కీము ప్రవేశపెట్టలేదు. ఏం చేసిందని ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తెచ్చి మొత్తం ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారినేమో దుర్మార్గంగా 8 లక్షల కోట్ల అప్పు తెచ్చారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 8 లక్షల కోట్లు తీసుకురాలేదని పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ జవాబు చెప్పినప్పటికి కూడా దాన్ని కూడా పక్కకు వారేసి మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో మాట్లాడేటువంటి పని చేస్తారు. నదీ జలాల విషయంలో దుర్మార్గం చేసి అలా ఆంధ్ర పెత్తనాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క సమస్యనైనా తెలంగాణ ఆర్తిత్వం మీరు తీసుకొచ్చారు, ఇంకొక వైపు తెలంగాణ అస్తిత్వం మీద మీరు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రపంచానికే ఒక పోరాట ప్రతిమ అయినటువంటి తెలంగాణ అస్తిత్వమైనటువంటి బతుకమ్మనే తెలంగాణ తల్లి నుంచి మీరు మాయం చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఏ ఎన్నికలైతే ఒక ప్రహాసరంలాగా మీరు వాడుకునే పని చేస్తారు. 1 కోటి చీరలు ఇచ్చి 1 కోటి ఓట్లు వేయించుకోవాలని మీరు తపన పడ్డారు. 1 కోటి చీరలు మేము అందుకే ఇచ్చినామని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తే ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకున్నది. అంటే ఇవన్నీ కూడా ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ప్రజలు ఇలా వారికి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు చైతన్యవంతులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు తలకిందులు కావచ్చు ప్రజలకు సంబంధించి, కానీ మళ్ళీ సరి చేసుకున్నటువంటి సందర్భాలు తెలంగాణలో చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలంగాణ మట్టిలోనే ఆ తిరుగుబాటు తత్వం ఉంది, ఆ ప్రేమ గుణం ఉంది, ఆ సమస్యల పరిష్కారం కోసం పడే తపన ఉంది.
వాటి కోసం ఎంత మేరకైనా తెగించి పోరాడేటువంటి ఒక గొప్ప పోరాట స్ఫూర్తి ఉంది. కాబట్టి ఈ తెలంగాణను మనం ఏదో రేవంత్ రెడ్డి వచ్చిండు, నేను ఆయన రానియా, కేసీఆర్ రానియా, ఏ జాగిరా అబ్బ జాగిరా. తెలంగాణ అనేది కోట్లాది ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరిని అధికారంలో ఉంచొద్దు, ఎవరిని ఏం చేయాలని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించే టైం వస్తుంది, ఇక 2 ఏళ్ళు అయినా అప్పుడు చూసుకుందాం ఎవరు ఏంది అని. కానీ అప్పటి వరకైనా సోయితో ఇచ్చిన హామీల అమలు కోసం దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీకు ఎట్లాగూ చేత కాదు కాబట్టి మరి ప్రజలు ఏం చేయాలి? మీ చేతగానాన్ని తనాన్ని డెఫినెట్గా బజార్లోకి ఈడుస్తాం, వాటి మీద పోరాటాలు చేస్తాం. మాకున్న శక్తి అది కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలా సమర్థవంతంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి సమస్యను ఇవాళ ప్రజల వద్దకు లేకుంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇక మాకేముంది 5 ఏళ్ల తర్వాత నీళ్ళెక్క ఇంట్లో కూర్చుంటే మాతో ఇబ్బంది ఉండేదే కాదు. మాకు రోజు శుభాకాంక్షలు చెప్పేటోనివి. ఇలా తిట్లు ఎందుకు తిడుతున్నావు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 24 గంటలు ఇలా ప్రజల్లో ఉంటున్నారు. కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు నిమిషానికి కార్యకర్తలకు గైడ్ చేస్తున్నాడు. కేసీఆర్ మార్గదర్శనంలోనే మా నాయకులంతా పనిచేస్తున్నారు. కేసీఆర్ చెప్పిన బాటలోనే మేమంతా కూడా నడుస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రతిరోజు కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్నీతికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలనే ఒక మేధోమదన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత సమర్థవంతమైనటువంటి నాయకత్వం బీఆర్ఎస్లో ఉన్నది కాబట్టి అది కేటీఆర్కు, హరీష్కు ఏదో పెట్టాలి, ఇంకోటి ఏదో చెయ్యాలి, ఈ పార్టీలోనే అంతరంగిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఎవరో మాట్లాడితే అది కరెక్టు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి మొత్తంగా కూడా పార్టీ మీదే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సమస్యల్ని పరిష్కరించండి. మా అంతరంగిక సమస్యలు ఏముంటాయి, ఏమి నీకే 130 ఉంటాయి. మేము ఎట్లా పరిష్కరించుకోవాలో అట్లా పరిష్కరించుకుంటాం. అంతే తప్ప నువ్వు ప్రజా సమస్యలను పరిష్కరించమంటే మీరు ఆ సమస్యలని, ఈ సమస్యలని, వ్యక్తిగత సమస్యలు ఎందుకు తీసుకొస్తున్నావు? కాబట్టి డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని మూక దాడులు చేసినా, సోషల్ మీడియా దాడులు చేసినా, లేకుంటే వ్యవస్థలను ఉపయోగించుకొని దాడులు చేసినా, కేసులు పెట్టినా వీటికి ఏం బెదిరే పార్టీ కాదు. ఇది ఉద్యమ పార్టీ. 14 ఏళ్ళు చావరేవో చావు దాకా పోయి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి కనుసన్నల్లో పెరిగిన పార్టీ. కేటీఆర్, హరీష్ రావు గారు లాంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసేటువంటి నాయకులు ఉన్న వాళ్ళకి వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని మీరు ఏదో చేస్తామనే కలలు కంటే మాత్రం ఆ కలలు చెదిరిపోతాయి అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. మనం చూస్తున్నాం కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో గత 2 ఏళ్ల పాలనపై, ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడికక్కడ పోరాటాలు సిద్ధం చేస్తున్న నేపథ్యం, పోరాట పంథాను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే దానికి సమాధానం చెప్పలేక మాత్రమే కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తెలంగాణ సమాజం వీటిని గమనిస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఈ పోరాట పంథాను కొనసాగిస్తాం, తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని దేవిప్రసాద్ గారు స్పష్టం చేస్తున్న అంశాలు మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మరో అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. రైతుకు రక్షణగా దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రైతు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం. నిన్న వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో హరీష్ రావు గారు పర్యటించిన సందర్భంలో 12 గంటలు కూడా కరెంట్ రావట్లేదనే అంశం వెలుగులోకి వచ్చిన సందర్భం. దమ్ముంటే నిజంగానే అసెంబ్లీలో ఈ కరెంటు అంశం పైన చర్చకు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం దీన్ని? ఇప్పుడు ఇందాక నువ్వు దేవిప్రసాద్ గారు చెప్పారు, ఈయన అమెరికాలో పోయి 6 గంటలు సరిపోతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా చెప్తే ఏమంటాడు, 6 గంటలే సరిపోయేదాన్ని 12 గంటలు ఇస్తున్నాం కదా, ఇంకేంది గోల అంటాడు. అట్లాంటి ముఖ్యమంత్రి, అట్లాంటి ఏంటది ఒక ముందు చూపు లేని ముఖ్యమంత్రి ఈరోజు మనకు దాపురించిండు. హరీష్ రావు గారు, నేను ఇంతకు ముందే చెప్పిన, హరీష్ రావు గారు ఈరోజు ఆయనే ఒక మంత్రిగా, ఆయన ఒక బాధ్యతగా ఆయన పోయి ఆడ సబ్ స్టేషన్లలో కూర్చుని మొత్తం లాగ్ బుక్లు పరిశీలించి 12 గంటలు ఇస్తున్నారని తేల్చి అధికారులను నిలదీసి, ఇట్లా బీఆర్ఎస్ ఒక వైపు చాలా బాధ్యతగా ప్రజల పట్ల ఉంటే, ఇటు కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు చూడండి, ప్రెస్ మీట్లు పెడతారు, మేము ఇంకా సిద్ధమై రాలేదు, గణాంకాలతో రేపు వస్తాం మళ్ళీ అంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటా ఉంటారు. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నారు, రైతాంగానికి సంబంధించి మీరు ఏం చేసారు, ఒక చెక్ డ్యామ్ అయినా కట్టిందా అని. చెక్ డ్యామ్ కట్టుడు కాదు, చెక్ డ్యామ్లు పేల్చి వేస్తా ఉన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు, డాక్టర్ రాజేందర్ సింగ్ చెప్తా ఉన్నారు, జిలెటిన్ స్టిక్లు పెట్టి పేల్చేసిందని ఆయన రాజేందర్ సింగ్ గారు చెప్తా ఉంటే అసలు సిగ్గు కొంచెమైనా సిగ్గు ఉండాలా. ఇసుక మాఫియా ఈరోజు పెట్టరేగిపోతా ఉన్నది. నదిలో
సంగాయి తాండాలో నదిలో కిలోమీటర్ మేర రోడ్ వేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇసుక తవ్వుకోవడానికి. ఈ రోజు అట్లా మొత్తంగా ఈ రోజు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఒక్క మానేరు నది మీదనే ఎన్నో చెక్ డ్యాములు పేల్చేసిండ్రు. ఈరోజు ఆ మాఫియాకి ఎవరు అడ్డు అదుపు లేదు, విచారణలు లేవు, ఎంక్వైరీలు లేవు. ఇంకా పాత ప్రభుత్వం మీద పడి ఏడ్చుడు, పాత ప్రభుత్వానికి సంబంధించిన ఆ విచారణలు ఈ విచారణలు ఎవరికి బట్టేనండి ఆ విచారణలు? ఈ రోజు ఏమైనా జనాలు అడుగుతా ఉన్నారా? ఏమైంది కాళేశ్వరం మీద విచారణ అంటే? వాడ నరేంద్ర మోడీ నీ సంఖలో మనిషి అయినా కోఆపరేట్ చేస్తున్నాడు అన్నిటికీ. ఏ విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? సో ప్రజల దృష్టిని మరల్చడానికి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎప్పుడైనా ప్రజల సమస్యల గురించి ఒక ఉద్యమము తీసుకుందాం అనుకున్న సమయంలో విచారణలంటూ తాత్సారం చేయడం, విచారణలంటూ డైవర్షన్ చేయడము, ఏదో ప్రజల మద్దతు దాని చుట్టూ ఇంకా ప్రజల ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతాయి కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఈ రోజు జనాల్లో ఊళ్ళల్లో పోతే రైతులు మాకు నీళ్ళేవి, మా కరెంట్ ఏది, మా మక్క ఎందుకు కొంటలేవు, మా సోయా ఎందుకు కొంటలేవు అంటారు తప్ప ఎందుకు చెక్ డ్యామ్ పేల్చేస్తున్నావు అంటారు, ఎందుకు నదిలో రోడ్లేసి ఇసుక కొల్లగొడుతున్నా అని అడుగుతారు తప్ప కేసీఆర్ మీద ఏంది ఫోన్ ట్యాపింగ్ ఏమై విచారణ ఎంతవరకు వచ్చిందని ఊళ్ళలో ఎవడైనా అడిగిండా? అడుగుతాడా? అది ప్రభుత్వాల్లో వ్యవస్థ పరంగా జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉంటాయి. అది అందరి జనాలకు అర్థమైంది. ఈ రోజు రైతాంగాన్ని అన్నిటికంటే ఎక్కువ మన డాక్టర్ రాజేంద్ర సింగ్ కూడా అన్నారు, జలవనరులకు సంబంధించిన దృష్టి లేని ప్రభుత్వం మిగతా రంగాలకు ఏమీ చేయలేదు అని. ఈ రోజు ఆ నాగరికతకి అన్నిటికీ మూలం నీరు. మనిషి మనుగడకు ప్రధానం నీరు, తాగునీరు, సాగునీరు. దాన్నే ప్రాథమ్యంగా కేసీఆర్ గారు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తపన మొన్న ఈ జలచౌర్యం మీద ఆయన ఒక ఖడ్గం జొలిపిస్తా ఉన్నారు ఈ రోజు. అది భరించలేని, అది పట్టలేని, అది చేత గాని, దానికి సమాధానాలు చెప్పే డేటా గాని, ధైర్యం గాని, ఒక ప్రేమ గాని తెలంగాణ మీద లేకపోవడం వల్ల అడ్డమైన కారుకూతలు కూస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు, రైతులు తిరగబడుతున్నారు, అన్ని రకాలుగా మోసపోయిన వర్గాలన్నీ కూడా ఈ రోజు తిరగబడుతున్నాయి. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మొన్న సర్పంచ్ ఎన్నికలు ఈ తిరుగుబాటు అనేది ఓట్ల రూపంలో అది కనపడుతుంది, ప్రతిఫలిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కరుగాల్చి వాత పెడతారు సీతారామరాజు. మనం చూస్తా ఉన్నాం దేవిప్రసాద్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. అటెన్షన్ డైవర్షన్ చర్యలు కావచ్చు, అక్రమ కేసుల ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వం మరల్చలేదు. తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ తన పోరాట పంథాను కొనసాగిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతుంది. దీంతో పాటు తెలంగాణ సమాజం కర్రుగాల్చి కాంగ్రెస్ సర్కార్కు వాత పెడుతుందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.